ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ బాల్క సుమన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. జైలులో పెడితే మా నాయకులు భయపడతారని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని, ఇలాంటి ఉడత ఊపులకు తాము భయపడబోమని కేటీఆర్ చెప్పారు. బాల్క సుమన్ ఇవాళ కొత్తగా జైలుకు పోలేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో 6 నెలలు జైల్లో ఉన్నాడని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మున్సిపాలిటీలో అక్రమంగా అధికారాన్ని హస్తగతం చేసుకుందని కేటీఆర్ ఆరోపించారు. అదేమని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించిందని విమర్శించారు. కేతనపల్లిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో జరిగిన అక్రమాన్ని ప్రశ్నించినందుకు బాల్క సుమన్ను జైల్లో పెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు మళ్లీ చిప్పకూడు తినే సమయం ఖచ్చితంగా వస్తుందని ముఖ్యమంత్రిని హెచ్చరించారు కేటీఆర్. సోషల్ మీడియాలో కూడా మరి బలంగా మా పార్టీ తరఫున పనిచేస్తున్న సోషల్ మీడియా వారియర్లకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ నిజానికి సుమన్ గారిని లక్షటిపేట సబ్ జైల్లో పెట్టొచ్చు, లేదా దగ్గరలో బెల్లంపల్లిలో మన పెద్దపల్లిలో పెట్టొచ్చు. కానీ ఇవాళ కావాలని ఆసిఫాబాద్ లో పెట్టొచ్చు, సబ్ జైలు అక్కడ కూడా ఉంది. కావాలని ఇక్కడ ఆదిలాబాద్ జైలు తీసుకొచ్చి ఇక్కడ కావాలని దోమలు ఎక్కువ ఉండే సెల్లో పెట్టి అక్కడ కనీసం ఏమడుగుతున్నాడు ఆయన అడిగితే మేము అడిగినాం ఇవాళ జైలర్ గారిని, సూపరింటెండెంట్ గారిని. అరే ఓడమ సీరాదావా అంటే దానికి కూడా జైల్లో ఎట్లాగో మీకు మున్సిపాలిటీల్లో పిచికారి మందు కొట్టే తెలివి కూడా లేదు రేవంత్ రెడ్డికి. పిచికారి మందు కొట్టి ఫాగింగ్ చేస్తే దోమలు ఉండయి. కానీ ఇలా రాష్ట్రం మొత్తం విష జ్వరాలు, జైల్లో ఉండే వాళ్ళకు కూడా జ్వరాలు రావాలా? గది కూడా చూసుకోలేరా కనీసం? అంటే ఇంత చెండాలపు పరిస్థితుల్లో కావాలని ఇవాళ మా నాయకులను సతాయించే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో అన్ని గుర్తుపెట్టుకుంటాం. మిత్తితో సహా తప్పకుండా చెల్లించే బాధ్యత మాది. మా నాయకులు, మా కార్యకర్తలు కూడా ఇవాళ చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి సంఘీభావం చెప్పినందుకు వారికి కూడా అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బన్సీలాల్పేట డివిజన్లో పర్యటించి 68 లక్షల రూపాయల వ్యయంతో 3 ప్రాంతాల్లో చేపట్టే సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ముందుగా అల్పతా హోటల్ వద్ద 20.50 లక్షల రూపాయల వ్యయంతో, న్యూ బోయినగూడలోని టింబర్ డిపో లైన్లో 31 లక్షల వ్యయంతో, కల్లు కాంపౌండ్ వద్ద 16.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న రోడ్డు పనులు నాణ్యతగా, సక్రమంగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని స్థానిక ప్రజలకు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మెయిన్ రోడ్, ఇంటర్నల్ రోడ్ అనే తేడా లేకుండా అన్ని రహదారులను అభివృద్ధి చేస్తూ వస్తున్నట్లు తెలిపారు. 2014కు ముందు నియోజకవర్గ పరిధిలో సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కోట్లాది రూపాయల వ్యయం చేసి రోడ్డు నిర్మాణం, విస్తరణ, డ్రైనేజీ, వాటర్, నూతన పైప్ లైన్ను నిర్మాణం చేపట్టామని తెలిపారు. కాబట్టి ఆ ఓడించడం మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కమిషనర్ ప్రభుత్వ అధికారిలా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు సమస్యలపై కమిషనర్కు ఫోన్ చేసినా స్పందించడం లేదని మండిపడ్డారు. సున్నం చెరువు విషయంలో కమిషనర్ నిర్ణయాలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2017లో మా ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో చెరువులను ఫెన్సింగ్ వేశాం. అప్పట్లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి 2014 నాటి సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. సున్నం చెరువులో 5 ఎకరాల భూమిని వదిలేసి మరీ ఫెన్సింగ్ వేయడం వెనుక ఉన్న మతలాబ్ ఏంటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కమిషనర్ తీరుపై తాము ఊరుకునే ప్రసక్తే లేదని, సెంట్రల్ విజిలెన్స్తో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రజలు కట్టిన పన్నుల నుంచే మీరు జీతం తీసుకుంటున్నారు, అది మర్చిపోవద్దన్నారు మాధవరం కృష్ణారావు. నువ్వు చెప్పింది రైట్ కాదన్నప్పుడు నీ ఆఫీసర్ ఇచ్చినటువంటి సున్నం చెరువులో 47 లక్షల రూపాయలు పెట్టి 17లో ఫినిషింగ్ చేశాం. ఎంఆర్ఓ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కమాండ్ సర్వే చేసి
40 లక్షలు శాంక్షన్ చేసి ఫినిషింగ్ చేశాం. గవర్నమెంట్ నిధులతోనే, గవర్నమెంట్ డబ్బులతోనే నేను ఆ రోజున మనం సర్వే చేసి చేపించాం. ఆ రోజున ఆఫీసర్లు వేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే నిన్న నేను అందరూ అసోసియేషన్ పిలిచి సార్ ఆయనకి ఒక రోడ్ అడిగినా మనము, ఇది పార్క్ అనుకున్నాము, ఇప్పుడు వదిలిపెట్టేశారు ఇది బడాబాబులో కొంతమందికి. మరి చూస్తే ఆశ్చర్యం, రెండంటే పోతే కళ్ళకు గట్టినట్టుగా ఉంది. 5 ఎకరాల చేంజ్ ల్యాండ్ ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన క్యాన్సిల్ చేసిన ల్యాండ్, ఆ రోజు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి నిర్ధారించిన ల్యాండ్, ఇక నిర్ధారించకంగా దాన్ని వదిలిపెట్టి ఇష్టానుసారంగా హైడ్రా కమిషనర్ గారు ఆయనకు మరి ఏ రకంగా తిప్పాలో, ఏ రకం చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఎవరిని ఎట్లా కాపాడాలనో, ఎవరిని ఎట్లా గులగొట్టాలనో బాగా తెలుసు మా హైడ్రా కమిషనర్ గారికి. కాబట్టి సున్నం చెరువు మీద పూర్తి విచారణ జరిపించాడు. మీరు చేసిన డెవలప్మెంట్ ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. అందులో 5 ఎకరాల నుంచి 10 ఎకరాల ల్యాండ్ వరకు మీరు ఇచ్చిపెట్టిన ల్యాండ్ మా కాన్సెన్స్ సగం ఉంటుంది, సగం సేలింగపల్లి సగం ఉంటుంది. 2930 సర్వే నంబర్లో ఉన్న ల్యాండ్ ఏదైతే ఇవాళ మీరు పింఛన్ చేసి వదిలిపెట్టారో అది ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోరి కాపాడడానికే మీరు చేశారని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరం బండా వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ తొలి పాలకవర్గం సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసే అవకాశం కొద్దిమందికే లభిస్తుందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే 5 ఏళ్ల పాటు ప్రతి వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఇంద్రేశం మున్సిపల్ అభివృద్ధికి ఇప్పటికే 15 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగిందని, అతి త్వరలో వీటికి సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులను సైతం అభివృద్ధి పనులకు కేటాయించబోతున్నట్లు తెలిపారు. కాబట్టి ఆ విధంగా మీరందరూ ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మీకు 15 కోట్ల రూపాయలు ప్రొసీడింగ్ తీసుకొచ్చి 2 నెలల కింద తీసుకొచ్చి టెండర్లు పెట్టడం జరిగింది. అవి ఇప్పుడు ఏ స్టేజ్లోనే రూపాయలు పెట్టి ఇనాగ్రేషన్ చేస్తాం. దాంతోపాటు ఇండస్ట్రీస్ ఉన్నాయా, బిల్డర్స్ ఉన్నారా, వాళ్ళందరూ ఇక్కడ పిలిచి కూర్చుని వర్కులు ఏమేమి వర్కులు కూడా వలిసి తయారు చేయాలి, వాళ్ళని కూర్చుని పెట్టాలి. ఓవరికి ఒక పని పైపు అందరూ సాయం తీసుకోవాలి. ఏ ఒక్కరికి కూడా విడవకుండా అందరూ సహాయ సహకారాలు తీసుకొని ఈ ఇంద్రేశం మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా మీరు అందరూ కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యులుగా ఒక్కుమ్మడిగా మీరు పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ, చాలా మటుకు గెలవగానే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా మంది మా అక్కజల్లు మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినట్టు కనబడుతూ ఉన్నారు. ఒకటి నేను ఇందాక కమిషనర్ గారితో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, కౌన్సిలర్లకు ఉన్నటువంటి విధులు ఏంటి, వారికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, కౌన్సిలర్ల పేర్లు పర్సనాలిటీ పెట్టుకుంటూ అట్లాంటిది ఒక చిన్న బుక్లెట్ లాంటివి తయారు చేసి మీకుండే అధికారం ఏంటి, మీకుండే బాధ్యత ఏంటి, కేవలం అధికారమే కాదు మనకు కొన్ని బాధ్యతలు కూడా ఇస్తుంది చట్టం. ఆ బాధ్యతలు తెలుసుకొని ఎట్లా పనిచేయాలనేటువంటి విషయంలో ప్రభుత్వం శిక్షణ పెడుతుంది. చాలా మంది శిక్షణ ఇస్తారు. ఆ పుస్తకాలు పెద్ద పెద్ద ఉంటే అవన్నీ చదవలేరు మీరు, కానీ చిన్నగా 2 పేజీలలో 1 నుంచి 10 పాయింట్లు మీకుండే అధికారం ఏది, మీకుండే బాధ్యతలు ఇవన్నీ ఒకసారి తెలుసుకోండి. దయచేసి అందరి మెంబర్లు పెట్టుకోండి, రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అధికారులే తోటి కౌన్సిలర్లే అందరినీ పెట్టుకోండి. ఆ రకంగా చేయడం వల్ల దగ్గరగా ఉండడానికి అవకాశం. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం జరిగిందని, ఇది దేవుడికే అపచారం చేసిన మహాపాపమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నివేదికలో సంచలన విషయాలు ఆధారాలతో సహా ఉన్నాయని అన్నారు. పక్కా ప్రణాళికతో వ్యవస్థీకృతంగా ఈ స్కామ్కు పాల్పడ్డారని, శ్రీవారి నైవేద్యానికి వాడే నెయ్యిని ప్రమాదకరమైన రసాయనాలు, జంతువుల కొవ్వుతో కల్తీ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. దేవుడి విషయంలో జరిగిన ఈ మహాపాపంపై గత ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోకుండా బుకాయించడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. ఇది మీరు ఒకసారి ఇది ఇంపార్టెంట్ దిశ. అక్కడికి పోయినప్పుడు కల్తీ నెయ్యి ఎట్ట చేశారనేది, ఇవన్నీ కెమికల్స్. మనందరం కెమికల్స్తో నెయ్యి తయారు చేశారని మాట్లాడుతున్నాం. ఆ నెయ్యి ఎట్ట తయారు చేశారంటే మోనోగ్లిసరైడ్స్, లాస్టిక్ యాసిడ్. ఇది యానిమల్ వెజిటబుల్ ఫ్యాట్ నుంచి వస్తుందని.
ఏదైనా కావచ్చు. ఈ 2 ఫ్యాట్లో నుంచి ఆయా కెమికల్ తీస్తారు. బీటా కెరాటిన్ రంగు కోసం, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వాసన కోసం, సింథటిక్ ఫ్లేవర్ నెయ్యిలా కనిపించడానికి, లబ్సా యాసిడ్ ఇది డిటర్జెంట్లో వాడతారు, అంటే అది కలిపితే ఆ నురుగు అవన్నీ రావడానికి. ఈ పక్కన మీరు చూస్తే అధ్యక్ష నెయ్యికి బేస్గా రిటైర్డ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలైన్, దానిపైన రసాయనాల రంగు కనిపించకుండా మార్కింగ్ ఏజెంట్ వినియోగం, దానిపైన ఈ రసాయనాలు అన్ని కలిపి ఎమర్సీ ఫైర్, ఇవన్నీ కూడా ఒక ఆర్టిఫిషియల్గా నెయ్యి తయారు చేయడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశారంటే అన్ని విధాల ప్రయత్నం చేసి అదే మరిగా మహాపాపం మహామోసం. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంలో గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని తాను ఎప్పుడూ నిందించలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆనాడు నియమితులైన టీటీడీ పాలక మండలియే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దోషులను వెనకేసుకు రాకుండా చట్టం ప్రకారం విచారణకు సహకరించాలని సూచించారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఎన్డీఏ సమావేశంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికను ప్రస్తావించిన తర్వాతే తనకు పూర్తి వివరాలు తెలిసాయన్నారు. దేవాలయాల మీద దాడులు జరిగిన ఇంకోటి జరిగిన ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాలేదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్ట్ కూడా కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దాంట్లో. సో ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను అధ్యక్ష. దాని మీద ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తే చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పుడు నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరేంటి, ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే తిరిగి ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్గా చాలా ఆబ్జెక్టివ్గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్షుడు. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే అరే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 years మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలా మంది తీసుకొచ్చారు అధ్యక్షుడు. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం.